స్టాక్ మార్కెట్లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. కేవలం 5 నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. జీరో కాస్ట్. మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్. ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం 5 నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు. పవన్ కళ్యాణ్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఏరి కోరి మరీ మన ఏపీకి పని చేయాలి అని ఎందుకు కోరుకుంటున్నారు? మోడీని స్పెషల్గా అడిగి మరీ ఆ ఐఏఎస్ ఆఫీసరే కావాలన్నారు. అంతేకాదు కేరళ నుండి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేయమని రికమెండ్ కూడా చేయించుకున్నారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఈ ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్పారు. మరి అసలు అంతలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు అతనే కావాలని కోరుకుంటున్నారో, అసలు అతను ఏం చేశారో, ఆయన గట్స్ ఏంటో, ఆయన మనసేంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నేను ఇక్కడ కూర్చుంటే మన ఆఫీస్లో ఒక 4 రోజులు 5 రోజుల తర్వాత ఆయన ఒక అబ్బాయి వచ్చారు. కేరళ నుంచి ఒక యంగ్ ఐఏఎస్ ఆఫీసరు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారంటే ఆయన అబ్బాయి చెప్పింది ఒకటే, మీరు వెళ్తున్న విధానం చాలా బాగుంది, మీరు ఓడిపోయారు కదా అని చెప్పేసి పార్టీలు అయిపోయిందని మీరు వెళ్ళిపోతే మీలాంటి వాళ్ళు వ్యక్తులు డిసప్పాయింట్ అయిపోయి రాజకీయాల నుంచి వెళ్ళిపోతే సమాజానికి చాలా నష్టం జరుగుద్ది. మీరు ఏమైతే మాట్లాడుతున్నారో, మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కేరళలో జరుగుతుంటాయి అని చెప్పి కేరళ ఉద్దేశాలని, ఆలోచన విధానం నాకు చెప్పారు. అక్కడ పంచాయతీలు, స్థానిక వ్యవస్థలు ఎలా పనిచేస్తాయి, పాలనా వ్యవస్థలు, ఇవన్నీ చెప్తూ అక్కడ నాకు ఆయన ఒక స్థానిక మంత్రులు నా చేత మాట్లాడించాడు. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పి. నేను ఏమనుకున్నానంటే, మన ఎలక్షన్స్ కంటే ముందు మనలో ఉన్న కొద్దిమంది, ఒక 10 మంది 12 మంది టీంని తీసుకెళ్ళి అసలు ఎలా జరుగుతున్నాయి స్థానిక పంచాయతీలు, వాళ్ళు ఎలా అభివృద్ధి చేస్తున్నారు, ఆ వికేంద్రీకరణ ఎలా జరుగుతుంది అంటే, ఉదాహరణకి తన ఐఏఎస్ ఆఫీసర్ కరెక్ట్గా ఉన్న చోట ఒక గొడవ అయింది నాకు. ఈ రోడ్డు లేయింగ్లో ప్రతి చోట మనకి బోర్డ్స్ ఉంటాయో లేదో మనకు తీసేస్తారో తెలియదు, కానీ ప్రతి బోర్డులో ఈ మెటల్ రోడ్ వేస్తుంటే ఇంత మెటల్ ఉండాలి, ఇంత ఉండాలని ఆ ప్రమాణాలన్నీ రాస్తే ఆ ఏసీ కాంట్రాక్టర్ ఒక రోజు ఏదో లారీ ఆగిపోతే డిలే చేశారంట ఒక హాఫ్ డే. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, అందులోనూ ఉన్నతాధికారులకు ప్రజలకేం కావాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు. చేయాల్సిన శక్తి, ఆర్థిక వనరులు ఉంటాయి. ఇంకా కావాలంటే ప్రభుత్వంలోని పెద్దలకు సమాచారం ఇచ్చి కావలసిన వనరులను సమీకరించుకోవచ్చు. నాయకులు ఎన్ని నీతులు చెప్పినా సరే చివరకు చేయాల్సింది అధికారులే. అలాంటి ఓ గొప్ప ఐఏఎస్ అధికారి తలుచుకుంటే ఎంత గొప్ప పనులు చేయొచ్చో చేసి చూపించారు. ఆయనే మైలవరపు కృష్ణతేజ. ఈ పేరు మన తెలుగు వ్యక్తి మాదిరిగానే ఉందనుకుంటున్నారా? అవును, ఆయన మన తెలుగు వ్యక్తే. కృష్ణతేజది చిలకలూరుపేట. జేఎన్టీయూ నుంచి ఇంజనీరింగ్ చేశారు. ఆయన ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ రాయాలి అనుకున్నారు. కృష్ణతేజ అన్నయ్య ఐఎఫ్ఎస్ అధికారిగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన స్ఫూర్తితో కృష్ణతేజ ఇంజనీరింగ్ పూర్తి కాగానే ఐఏఎస్ కావాలని పట్టుదలతో చదివారు. 3 సార్లు ఆయనకు నిరాశ ఎదురైంది. ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకొని పట్టు వదలకుండా కష్టపడి చదివారు. చివరకు 4వ సారి సివిల్స్ సాధించారు. ఆ తర్వాత కేరళ క్యాడర్ కు వెళ్లారు. ఆయన ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సబ్ కలెక్టర్ గా అలప్పుజా జిల్లాకు నియమించబడ్డారు. ఆయనకు మొదట్లోనే సవాల్ ఎదురైంది. 2018 ఆగస్టులో కేరళలో భీకరమైన కుంభవృష్టి. వానలను అంచనా వేసినా కూడా పరిస్థితి చేయి దాటిపోయింది. అలప్పులా జిల్లా లోతట్టు ప్రాంతం. కుట్టనాడు ప్రాంతం అయితే పైన ప్రాజెక్టు గేటులు తెరిస్తే అంతే, ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటిని నీళ్లు టచ్ చేస్తాయి. లోతట్టు ప్రాంతాలు అప్పటికే ఎడతెరిపి లేని వానలతో జలమయమయ్యాయి. కక్కీ డ్యాం ప్రాజెక్టు 2 గేట్లను తెరిచారు. ఆగస్టు 16న 15 సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో మొత్తం గేట్లు తెరవాల్సి వస్తుందని అధికారులు సమాచారం ఇచ్చారు. ఇక సబ్ కలెక్టర్ గా ఉన్న కృష్ణతేజ గ్రౌండ్ లెవెల్ కు వెళ్లారు. ఆయన అక్కడ ఉన్నటువంటి 2.5 లక్షల మందిని తరలించాల్సిందని మంత్రి ఐజాక్ కు సమాచారం ఇచ్చారు. అప్పటికే ఎత్తైన ప్రాంతాల్లో 41 రిలీఫ్ క్యాంపులను ఏర్పాటు చేయించారు ఆయన. కృష్ణతేజ సమాచారంతో మంత్రి ఐజాక్ కూడా రాత్రి 10 గంటల సమయంలో వచ్చి చర్చించారు. రాగల 24 గంటల్లో 2 లక్షల మందిని తరలించాలి. సగం ఓళ్లకు రోడ్డు మార్గాలు తెగిపోయాయి. దీంతో నదీ కాలువల ద్వారా ఒకేసారి 70 బోట్లను తెప్పించేశారు. వాటి సాయంతో ప్రతి గ్రామంలోని వారిని తరలించారు. కానీ చెంగనూరు, మవెళిక్క తాలూకాలోని కొన్ని గ్రామాల జనం రిలీఫ్ క్యాంపులకు రామని మొరాయించారు. సరైన భోజనం పెట్టరు, రోగాలొస్తాయని తమకు తాము కాపాడుకుంటామని చెప్పారు. దీంతో కృష్ణతేజ వారికి భరోసా ఇచ్చారు. మీ ఆరోగ్యం భద్రత మాది అని ఆయన పడవల్లో గ్రామం వెళ్లి వేలాది మందిని తరలించారు. ప్రతి విలేజ్ కు రోడ్డు మ్యాప్ ఇచ్చి ఏ గ్రామాల వారిని ఏ క్యాంపుకి తరలించాలో మొత్తం డేటాను పేపర్ మీద ప్రింట్లు తీసి అందజేశారు. వరుసగా 3 రోజులు నీళ్లలో నానుతూ బట్టలు కూడా మార్చుకోకుండా పనిచేశారు కృష్ణతేజ. మరోవైపు పరిస్థితి తీవ్రంగా ఉందని కృష్ణతేజ రిపోర్టు పంపడంతో నాటి మంత్రులు చెరియన్, కె రాజన్, ప్రసాదులు కలెక్టరేట్ లో సమావేశమై సిట్యువేషన్ ను పరీక్షించి నిధులను పంపించే ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ నిధులు మాత్రమే కాదు, జనాలకు మంచి ఆహారం ఇచ్చేందుకు మెనూను కూడా సిద్ధం చేసేశారు. రిలీఫ్ క్యాంపులకు మొక్కుబడిగా తరలించొద్దు, మనం చేసే సాయంలో ఆత్మ గౌరవం ఉండాలని పక్కా ఏర్పాట్లు చేసేందుకు కృష్ణతేజ అహర్నిశలు కష్టపడ్డారు. అయితే కృష్ణతేజకే కాదు, యావత్ జిల్లా యంత్రాంగానికి మరో సమస్య ఎదురైంది.
వచ్చింది. డ్యాం కింది గ్రామాల్లో దాదాపు వందలాది పశువులున్నాయి. వాటి సంరక్షణ సవాల్గా మారింది. దీంతో కేంద్ర రాష్ట్ర బృందాలు, పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అందరినీ కూడా సహాయ కార్యక్రమాల్లోకి దించారు. పశువులకు దానాతో పాటు అన్ని ఏర్పాట్లు చేసి యజమానులను వాటితోనే రావాలని చెప్పారు. లారీల ద్వారా వాటిని తరలించారు. మొత్తం 48 గంటల్లో 2.5 లక్షల మందిని, వేలాది పశు సంపదను తరలించారు అధికారులు. కానీ ఇక్కడే మరో చిక్కు కూడా వచ్చి పడింది. ఒకే క్యాంపులో వందలాది మంది ఉన్నారు. వారికి భోజన వసతుల ఏర్పాట్లు చేసిన కొంతమంది బద్ధకం కారణంగా అశుభ్రత నెలకొంది. జనం ఎక్కువైపోయారు. దీంతో మళ్లీ కృష్ణతేజ జనాలు జబ్బున పడుతున్నారని గ్రహించి జ్వరం వచ్చిన వారి కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి డాక్టర్లను, మందులను అందుబాటులో ఉంచారు. ఇక అప్పటికే భారీ ఎత్తున ప్రపంచ ఆరోగ్య కేంద్రం నుంచి మందులు, దుప్పట్లు, వాటర్ బాటిల్ కూడా వచ్చాయి. అవేమీ అవసరం లేకుండానే కృష్ణతేజ రిలీఫ్ క్యాంపుల్లో రాష్ట్ర, జిల్లా పరిధిలో వాటిని వాడారు. అలా ఒక రోజు 2 రోజులు కాదు, 15 రోజుల పాటు. ఎంతలా అంటే చివరి వ్యక్తి కూడా రిలీఫ్ క్యాంపు నుంచి వెళ్లిపోయే వరకు వారికి చిన్న సమస్య కూడా రాకుండా చేశారు. మంచి భోజనం చేసి హాయిగా రిలీఫ్ కేంద్రాల్లో సేద తీరేలా జనాలకు ఏర్పాట్లు చేసి శభాష్ అనిపించుకున్నారు ఆయన. అలా సబ్ కలెక్టర్ గా ఉండగానే మన తెలుగు వ్యక్తి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అయితే ఇది కృష్ణతేజలోని సాఫ్ట్ వర్షన్. మరో యాంగిల్ ఉంది. కలెక్టర్ గా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు కృష్ణతేజ. మనం కొద్ది రోజుల క్రితం జంట టవర్ల కూల్చివేతను చూసాం కదా. అలాంటి అక్రమ కట్టడాలను కూల్చివేసి కోర్టు నిర్ణయం అమలు చేస్తామని ప్రకటించి కేరళని షేక్ చేసేశారు. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా ఈ అందమైన వెంబినాడు సరస్సులో ఉన్న విల్లాలను చూడండి. కేరళ అలప్పి జిల్లాలో ఉంది ఇది. వాస్తవానికి దీనిపై నిర్మాణాలు నిషిద్ధం. కానీ బలిసిన పారిశ్రామికవేత్తలు, నాయకులు, సెలబ్రిటీలు కలిసి ఈ చిన్న ఐలాండ్ పై కన్నేశారు. నీటి మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు మత్స్యకారులకు జీవనోపాధికి అడ్డా. సరస్సుల్లోకి పడవల్లో వెళ్లి చేపలు పట్టుకుని వచ్చేవారు. అంతేకాదు కొంతమంది 3 రోజులు అక్కడే ఉండి చేపలు పట్టుకుని వచ్చేవారు. కానీ అక్రమార్కులకు దీనిపై కన్నుపడింది. వెంటనే 3 ఎకరాలు లీజుకు కావాలని ఏవేవో ఆర్డర్లు చేసేసి అనుమతులు తెప్పించుకొని కబ్జా చేశారు. తెచ్చింది 3 ఎకరాలైతే 10 ఎకరాలను ఆక్రమించేశారు. ఈ ప్రదేశం ఎంతో సుందరంగా ఉండడంతో కబ్జాకు పాల్పడ్డారు. సరస్సుల్లో నిర్మాణాలు చేపట్టొద్దని చట్టం ఉన్న తొంగలో తొక్కేశారు. అవినీతి అధికారులను బాగా మేపి మత్స్యకారులు అటు వెళ్లకుండా అడ్డుకున్నారు. మొదటేమో ప్రైవేట్ ప్రాపర్టీ అని బోర్డు పెట్టారు. మత్స్యకారులు ఆందోళన చేస్తే పోలీసులతో కొట్టించి భయపెట్టి పంపించారు. మెల్లగా పేరున్న నాయకులకు ఉచితంగా విల్లాలు కట్టిస్తామని చెప్పి ఏకంగా 54 విల్లాలు కట్టేశారు. సామాన్య మానవుడు అటువైపు వెళితే ప్రైవేట్ సెక్యూరిటీ అడ్డుకుంటుంది. తమ కడుపు కొట్టద్దని మత్స్యకారులు ఉన్నతాధికారుల చుట్టూ తిరిగారు. నాయకులకు మొరపెట్టుకున్నారు. అందరూ వెదవలే అయినప్పుడు జనం కూడా వినేదెవరు? అయినా సరే మత్స్యకారులు ఊరుకోలేదు. ఊరు మొత్తం కామ్ గా ఉన్న ఓ 4 యువకులు తిరుగుబాటు మొదలు పెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమిలో అక్రమార్కులు విల్లాలు కట్టి వ్యాపారం చేస్తున్నారని కోర్టుకు వెళ్లారు. ఆ 4 యువకులకు లంచాలిచ్చేందుకు ప్రయత్నించారు నాయకులు. కానీ వినలేదు. పేదవాళ్లైనా నీతి కోసం నిలబడ్డారు. ఇక ఈ 4 కువైట్ నుంచి కూడా ఫోన్ లో బెదిరించారు. ఎందుకంటే ఇందులో ముత్తూట్ ఫైనాన్స్ యజమానుల నుంచి సినిమా హీరోలు, నాయకులు, పారిశ్రామికవేత్తలు విల్లాలు కట్టుకుని వీకెండ్ లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అలాగే వీటిని అద్దెలకు కూడా ఇస్తున్నారు. ఒక్క రోజు అద్దె ఇక్కడ ఉంటే 55,000 రూపాయలు. అంతలా దీన్ని కమర్షియల్ చేసేశారు. అధికారులు అమ్ముడుపోయి ప్రభుత్వం కళ్లు మూసుకుంటే అరాచకం ఎలా ఉంటుందో వీటిని చూడొచ్చు. కింది కోర్టులో తీర్పు ఆ 4 యువకుల వైపే వచ్చిన అక్రమార్కులు మాత్రం సుప్రీంకోర్టుకు వెళ్లారు. చివరకు పర్యావరణ కార్యకర్తలు, ఎన్జీఓలు ఆ యువకులకు ఆర్థికంగా సాయపడి కోర్టులో నిలబడేలా చేశారు. మొత్తం కేసును విచారించిన సుప్రీంకోర్టు అక్రమంగా నిర్మాణాలను చేపట్టి ప్రకృతిని ధ్వంసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి వాటి వరకు కోర్టు వరకు రానక్కర్లేదు. అధికారులు నిజాయితీగా ఉంటే మొదటి రోజే కూల్చివేయాల్సిందేనని అభిప్రాయపడింది కోర్టు. దీంతో మొత్తం 54 విల్లాలను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇది ఒక సంచలన తీర్పు. కానీ దీని వెనక పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, సినిమా స్టార్లు, డబ్బున్న ఎంతో మంది ఉన్నారు. మరి దీనిని అమలు చేసేదెవరు? సుప్రీంకోర్టు ఆదేశించిన అమలు చేయకుండా అడ్డుపడుతూనే ఉన్నారు. ఈ లోపు కరోనా రావడంతో వాయిదా పడింది. దానిని అడ్డు పెట్టుకుని కబ్జాదారులు యథేచ్ఛగా విల్లాల్లో వీకెండ్ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరోవైపు ఆ 4 యువకులు కోర్టు తీర్పు పట్టుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అందరూ చేస్తామనే చెబుతూ ఏదో ఒక సాకు చూపించారు. కానీ ఆ 4 యువకులు తిరుగుతూ కలెక్టర్ కృష్ణతేజ దగ్గరకు వచ్చారు. ఇప్పుడు ఫైల్ కృష్ణతేజ టేబుల్ మీద ఉంది. ఆ 4 యువకులు కలెక్టర్ ను కలిసి జరిగిన మొత్తం విషయాన్ని చెప్పారు. మత్స్యకారులైన యువకులు కలవగానే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించేశారు కృష్ణతేజ. 54 విల్లాలను కూల్చేసి కోర్టు తీర్పు అమలు చేస్తున్నాను, తప్పకుండా అందరూ రావాలి అని ప్రకటించేశారు. దీంతో ఆ కలెక్టర్ ప్రకటన యావత్ కేరళను ఊపేసింది. ఆ వెంటనే కూల్చివేత పనులు కూడా మొదలు పెట్టేశారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే కూల్చివేతకు అయ్యే ఖర్చు కూడా ఆ అక్రమార్కుల నుంచే వసూలు చేస్తున్నారు ఆయన. ఖర్చులు ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుంటే జైలుకి వెళ్తారని ప్రకటించారు. ఎందుకంటే ప్రకృతిని నాశనం చేసినందుకు నిర్మాణ
నిర్మాణంలోని ఏ రాయి కూడా నీటిలో పడకుండా జాగ్రత్తగా కొలుస్తున్నారు. అధికారులను దగ్గర ఉంచి మరి మట్టి పెళ్ల కూడా నీటిలో పడకుండా చూస్తున్నారు. దానిని మొత్తం సరస్సు బయటకు తరలించాలి. అందుకు అయ్యే ఖర్చులు వారి నుంచే వసూలు చేసేలా ఏర్పాట్లు చేశారు కలెక్టర్ కృష్ణతేజ. 200 కోట్ల విలువైన అత్యంత ఖరీదైన విల్లాలు 20 నిమిషాల్లో కూలిపోయాయి. మొత్తం మీద జనం సొమ్మును అప్పనంగా కట్టేసి అనుభవిద్దామనుకున్న వారికి కృష్ణతేజ కలెక్టర్ గా రాగానే సుస్సు పడింది. అలా సంచలన నిర్ణయాలు ధైర్యంగా తీసుకుంటూ ఎంతో మందికి సాయపడ్డారు. అలాగే ఎంతో మందిని భయపెట్టారు కూడా. మరి తెలుగు తేజం కృష్ణతేజకు సెల్యూట్ చేద్దాం. మరి కృష్ణతేజపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.